బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న టిల్లు స్క్వేర్ మూవీ 2 వారాలను సూపర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 3వ వీక్ లో కూడా ఎక్సలెంట్ గా స్టడీగా హోల్డ్ ను కొనసాగిస్తూ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మీడియం రేంజ్ మూవీస్ లో ఒక్కో సినిమా కలెక్షన్లను బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతూ ఉంది. ఆల్రెడీ సినిమా ఉప్పెన, కార్తికేయ 2 లాంటి భారీ హిట్ మూవీస్ లైఫ్ టైం కలెక్షన్లను బ్రేక్ చేయగా ఇప్పుడు 60 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా రీసెంట్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన టాప్ 2 మూవీ అయిన నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా టోటల్ రన్ కలెక్షన్ ను బ్రేక్ చేసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన నాని దసరా మూవీ టోటల్ రన్ లో 63.55 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 115 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. ఇప్పుడు 64 కోట్లకు పైగా షేర్ మార్కును ఆల్రెడీ వసూలు చేసి దుమ్ము దుమారం లేపిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పుడు 65 కోట్లకు అటు ఇటుగా షేర్ ను ఇప్పటి వరకు అందుకోగా దసరా మూవీ కలెక్షన్ ను బ్రేక్ చేసింది. దాంతో ఇక మిగిలిన బిగ్గెస్ట్ మీడియం రేంజ్ మూవీగా 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా నిలిచింది. ఆ సినిమా టోటల్ రన్ లో 70 కోట్లకు పైగా షేర్ అందుకోగా టిల్లు స్క్వేర్ ఈ సమ్మర్ మొత్తాన్ని ఇలాగే లిమిటెడ్ కలెక్షన్లతో కొనసాగించుకున్న ఆ గీత గోవిందం సినిమా నెలకొల్పిన కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి ఎన్ని రోజుల్లో గీత గోవిందం సినిమా కలెక్షన్లను టిల్లు స్క్వేర్ మూవీ అందుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.